ముందుగా రైతు సోదరులకు స్వాగతం. మిర్చి రైతులు చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. మిర్చి ధరలు అయితే క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. సహజంగా కొత్త పంట వచ్చిన తర్వాత కొంత ధరల్లో తగ్గుదల కనిపిస్తూ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ కొత్త పంట పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. గతంలో కూడా మనం కొన్ని వీడియోలు చేసుకున్నాం. అధిక వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పంట పూర్తిగా పోవడం, మరికొన్ని ప్రాంతాల్లో పంట దెబ్బతిని మరలా అది కోలుకోవడానికి కొంత సమయం పట్టడం, మరికొన్ని ప్రాంతాల్లో ఈ నల్ల తామర ఇవన్నీ తెగుళ్ళు మిర్చి పంట దిగుబడుల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి. గత సీజన్లో రైతులు ధరలు లేక తీవ్రంగా నష్టపోయి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గించారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గింది. దీంతో మిర్చి దిగుబడి ఆ మేరకు తగ్గుతుంది. అంతేకాకుండా సగటున 20 నుంచి 25 క్వింటాలు 30 క్వింటాలు దిగుబడి సాధించే రైతులు ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో ఎకరాకి 10 క్వింటాలు దాటి మిర్చి దిగుబడి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. గతంలో కూడా మనం కొన్ని వీడియోలు చేసాం. కొంతమంది రైతులు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు మాకు బాగానే ఉంది పంట అని, మరి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఏం బాగాలేదు, దిగుబడులు పెద్దగా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని కామెంట్ చేశారు. తాజాగా ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనాన్ని మనం పరిశీలించినట్లయితే రైతుల అభిప్రాయాలు మనం తెలుసుకుంటే ఆ ప్రాంతంలో మిర్చి ఎలాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో, ఆ తర్వాత ఎక్కువగా కృష్ణా జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, ఇక అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మిర్చి ఎక్కువగా సాగు అవుతుంది. తెలంగాణకు వెళ్తే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగాను, నల్గొండ జిల్లాలో విస్తారంగా మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. మరి కొన్ని జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మిర్చి సాగు అవుతా ఉంది. మొత్తం మీద మిర్చి ధరలు అయితే ఆశాజనకంగానే ఉన్నాయి, ఇంకా కొంచెం పెరుగుతున్నాయి. పండుగ తర్వాత కూడా పెరిగే అవకాశమే ఉంది. పంట లేదు, స్టాక్స్ కూడా దాదాపుగా తగ్గిపోయినాయి, 1/4 అయిపోయినాయి. కోటి టిక్కీల స్టాకు నుంచి 20 లక్షల టిక్కీలే స్టాక్స్ మిగిలిపోయాయి. గట్టిగా ట్రేడర్స్ కనుక కొనుగోలు చేస్తే అవి ఒక 20-30 రోజుల్లోనే మొత్తం ఖాళీ అయిపోతాయి. కొత్తగా వచ్చే పంట కూడా పెద్దగా రావడం లేదు. పంట పరిస్థితి బాగలేదు. ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. దీంతో ధరలు ఇంకా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. తాజాగా డీడీ మిర్చి 21,000 రూపాయలు కూడా దాటిపోయింది. ఇంకా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం మనం పరిశీలిస్తే కృష్ణా జిల్లాలో మిర్చి పంట గురించి రాశారు. అన్నదాతను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతేడాది తుఫాన్లు, అధిక వర్షాలు, తెగుళ్లు ప్రభావం పడింది. గణనీయంగా పంట దిగుబడులు తగ్గాయి. అరకొరగా పండిన పంటలకు కనీస మద్దతు ధర కూడా దక్కలేదు. గత సీజన్లో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే కోత, కూలీ ఖర్చులు కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఇక ఈ ఏడాది పరిస్థితి మోంతా తుఫాను ప్రభావంతో రైతులు చిత్తయ్యారు. పత్తి పంట ఎకరాకు 4-5 క్వింటాలు దిగుబడి అంతంత మాత్రం వచ్చింది. ఇక కనీస మద్దతు ధర క్వింటాకి 8,110 రూపాయలు ఉంటే 5,000కి 6,000కి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు. పత్తి పరిస్థితి గడిచిన 12 సంవత్సరాల నుంచి బాగలేదు. ఎప్పుడైతే గులాబీ పురుగు ఎంటర్ అయిందో అప్పటి నుంచి దిగుబడులు దారుణంగా పతనమయ్యాయి. దానికి ఇంకా ఏ పురుగు మందు కొట్టినా కూడా అది అదుపు కావడం లేదు. ఎకరాకి 4-5 క్వింటాలు మించి దిగుబడి రావడం లేదు. ఎకరా పత్తి సాగు చేస్తే 40-50 వేలు ఖర్చు, ఆ పత్తి పండిస్తే 20 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే రైతులు కూడా పత్తి వేయడం మానేశారు. ఇక పత్తి సాగుకి కాలం చెల్లిపోయినట్టే. ఇక పత్తి పరిస్థితి అలా ఉంది. ఇక జొన్న కనీస మద్దతు ధర 2,400 ఉంటే మార్కెట్లో కేవలం 1,800కి కొనుగోలు చేస్తున్నారు. సరే, జొన్న అంటే కొద్ది ప్రాంతాల్లోనే ఖరీఫ్లో సాగు చేస్తారు. ఇక రబీలో పెద్ద ఎత్తున సాగు అవుతుంది. మొక్కజొన్న అయితే చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. నాగార్జున సాగర్ కింద, కుడికాల కింద ఒకప్పుడు పెద్ద ఎత్తున వరి సాగు చేసేప్పుడు కూడా ఖరీఫ్ మొత్తం అవసరమైతే ఖాళీగా ఉంచి రబీలో మొక్కజొన్న సాగుకి ఆసక్తి చూపుతూ ఉన్నారు రైతులు. ఇక మిర్చి పంట విషయానికి వస్తే తెగుళ్ళ కారణంగా దిగుబడులు దారుణంగా పతనమయ్యాయి. సాధారణంగా ఎకరానికి 20 నుంచి 25-30 క్వింటాలు కూడా రైతులు పండించారు. ప్రస్తుతం 10 క్వింటాల మించి కూడా వచ్చి దిగుబడి పరిస్థితి కనిపించడం లేదు. గిట్టుబాటు ధర అయితే ప్రస్తుతానికి మంచి ధరలే ఉన్నాయి, కానీ రైతులకి పంట వచ్చే పరిస్థితి లేదు. కనీసం క్వింటాకి 23,000 ధర ఉంటే ప్రస్తుతం 16,000, 17,000, కొన్ని వెరైటీస్ అయితే 21,000 నడుస్తూ ఉన్నాయి. పర్వాలేదు, గతంతో పోల్చుకుంటే ధరలు దాదాపుగా 70-80% పెరిగాయి. ఇక రైతులు కనుక వాళ్ళని కనుక అడిగి తెలుసుకుంటే రైతులు చెప్పిన విషయాలు ఏంటంటే, ఎకరాలో 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశాను,
4 లక్షలు పెట్టుబడి అయింది ఇప్పటి వరకు. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు దిగుబడి రావాలి, కానీ ఎకరాకి 10 క్వింటాలు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. సరే, 4 ఎకరాలకి 40 క్వింటాలు వచ్చినా ఓ 10 క్వింటాలు తాలు ఉంటుంది కాబట్టి ఆ 30 క్వింటాలు 20,000కి అమ్మినా కూడా కొంతవరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మిర్చి రైతుకి పెట్టుబడులు దక్కే అవకాశం ఉంది. అయితే కౌలు రైతులు కాబట్టి కౌలు కూడా పెద్ద ఎత్తున చెల్లించాల్సి ఉంటుంది. కోత కూలీ ఖర్చు ఎకరానికి క్వింటాకి 5,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అయితే కొన్ని వెరైటీస్ 14,000, 15,000 కొంటూ ఉన్నారు. ఆ వెరైటీస్ సాగు చేసిన రైతులు బ్రేక్ ఈవెన్, కనీసం ఖర్చులు మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఇక పత్తి రైతు పరిస్థితి, 7 ఎకరాల్లో పత్తి సాగు చేశాను, ఎకరానికి 4 క్వింటాలు దిగుబడి వచ్చింది. తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి మద్దతు ధరకి కొనుగోలు చేయలేదు. బయట వ్యాపారస్తులకు అమ్ముకుంటే 5,000కి కొనుగోలు చేశారు. దాంతో రైతు పూర్తిగా నష్టపోయాడు. ఇక మిర్చికి గడిచిన 5-6 సంవత్సరాల నుంచి తెగుళ్ళు ఎక్కువైపోయినాయి. ఇక ఈ నల్లతామర ఏదైతే ఉందో ఆ దోమ బీభత్సంగా వెంటాడుతూ ఉంది. రోజు మార్చి రోజు రైతులు పురుగు మందు కొట్టినా కూడా అదుపు కావడం లేదు. పూత పిండి దశలో తామర పురుగుతో పాటు పలు రకాల తెగుళ్ళు వ్యాపించాయి. ఎక్కువగా వర్షాలు కురవడంతో ఇవి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 9,000 హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలోనే ఎక్కువగా మిర్చి సాగు అవుతూ ఉంది. దాదాపుగా 23,000 ఎకరాల్లో మిర్చి సాగు అయింది. తేజ రకాలు ఎక్కువగా సాగు చేశారు. ఎకరాకి 1,50,000 పెట్టుబడి పెట్టారు. ఇక మంచి పంట వస్తుందనుకున్న సమయంలో తామర, ఈ నల్ల తామర ఉధృతి ఎక్కువైపోయింది. నల్లి ఎక్కువైపోయి ముడత ఇవన్నీ తెగుళ్ళన్నీ ఎక్కువైపోయి మిర్చి పంట దారుణంగా పరిస్థితి తయారైంది. ఈ ఏడాది మార్చి నాటికే మిర్చి సీజన్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైతులు ఎంత పెట్టుబడి పెట్టి ప్రతిరోజు పురుగు మందు కొట్టినా కూడా అదుపు కావడం లేదు. ఇప్పటికే సంక్రాంతి సమయానికి పెద్ద ఎత్తున మార్కెట్కి పంట కూడా రావాల్సింది. కొంతమంది రైతులు సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత హార్వెస్టింగ్, పికింగ్, మిర్చి కోతలు మొదలు పెడతారు. పెద్ద ఎత్తున సరుకు ఈ ఏడాది మార్కెట్కి వచ్చే పరిస్థితులు లేవు. మార్కెట్ కొత్త సరుకు వస్తున్నా కూడా ధరలు ఇంకా పెరుగుతున్నాయంటే కోల్డ్ స్టోరేజ్లో మిర్చి ఇప్పటికే ఉంచుకున్న రైతులకి ఇంకా మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు కనుక మిర్చి సాగు చేస్తే మీరు ఏ జిల్లాలో సాగు చేశారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, పంట పరిస్థితి ఎలా ఉంది, దిగుబడులు ఎంత వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్క రైతు కామెంట్ చేయండి.